క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు కర్ణాటక నుండి వచ్చిన రాజీవ్ సద్భావన యాత్రికులు పాల్గొన్నారు. ఎందరో మహనీయులు, సమరయోధులు, త్యాగధనుల పుణ్యఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అన్నారు. దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరవీరులను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. జిల్లా ప్రజలందరికీ ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజీవ్ సద్భావన యాత్రికులకు సంఘీభావంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ జ్యోతితో ఫ్లేమ్ మార్చ్ చేశారు. ఈరోజు భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవా భవన్లో మా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అందరి సమక్షంలో ఇంత చక్కగా నిర్వహించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ, ఆదిలాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజ్యాంగ పరిరక్షణ ఈరోజు నరేంద్ర మోడీ వల్ల రాజ్యాంగమే, దేశ రాజ్యాంగమే సంక్షోభంలో పడింది. అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతా ఉన్నది. బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దుర్మార్గపు పాలన పోవాలి, మంచి పాలన కాంగ్రెస్ నాయకత్వంలో రావాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీయే దేశానికి శ్రీరామ రక్ష అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ, 31,000 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక అద్భుతంగా 31,000 కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేస్తా ఉన్నది. ఈరోజు గత నెల రోజుల కిందట ప్రారంభమైన ఈ స్కీము ఈ రోజుతో 31,000 కోట్ల రుణాలని మాఫీ చేస్తూ ప్రజలందరికీ దగ్గరైంది. దేశంలోనే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు ఈ రోజు. సో ఈరోజు తెలంగాణ ప్రజల రైతులందరికీ కూడా నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వి విష్ ఆల్ ది ఇండియన్స్, తెలంగాణైట్స్ అండ్ आदिलाबाद पीपल a very happy Independence Day. गरीबी लोगों का सबका